ఇక్కడ సమాజంలో ఏమైపోయిందనంటే సమాజం లోపల ఉమ్, మామూలు మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, మనకంటే కింది వర్గాల వాళ్ళు ఉంటారు, మన పైన కొంచెం ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, ఉమ్, వాళ్ళపైన క్యాపిటలిస్టులు ఉంటారు, వాళ్ళపైన కార్పొరేట్ శక్తులు ఉంటాయి, ఉమ్, వాళ్ళపైన మల్టీనేషనల్ కంపెనీలు ఉంటాయి. ఉమ్, ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇచ్చినంత డబ్బులు కానీ లంచాలు కానీ పర్సంటేజీలు కానీ ఎవరు ఇవ్వరు. అక్కడ మనకు ప్రాబ్లం వస్తున్నది, అది ప్రయారిటీ అవుతుంది అది ప్రయారిటీ అవుతున్నది. యా, యా. రకరకాల లోపల ఖనిజాలు ఉన్నాయి, అవి తీస్తే మనకు 5,00,000 కోట్లు వస్తాయని చెప్పాడు. 5,00,000 కోట్లు, ఒక 1,000 కోట్లు 500 కోట్లు వీళ్ళకి ఇచ్చేసి మనకు గవర్నమెంట్కు మేనేజ్ చేసుకుందాం, పొలిటికల్ పార్టీ ఫండ్, మన ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు కదా, అవును. ఉమ్, ఎలక్ట్రల్ అందరూ ఏది స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా, లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కడు 20 కోట్లు 10 కోట్లు 5 కోట్లు ఇచ్చారు కదా, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేసారు. ఉమ్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఇష్యూ కరప్షన్ అనేది మనకు పెద్ద భారతదేశాన్ని ఒక క్షయరోగస్తుని క్షయక్రిములు తినేసినట్లు భారతదేశాన్ని అవుతుంది తినేస్తున్నది అవినీతి.